రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగిసిన సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. ఇదే విషయాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గణాంకాలు విడుదల చేశారు. ముగిసిన సీజన్లో 48.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 11,557 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. గతంలో 2019 నుంచి 2024 దాకా రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 16 నెలల్లో కూడా వారి ఖాతాలో డబ్బులు పడేవి కాదు. ప్రస్తుతం 8 గంటల్లోనే రైతులు ధాన్యం అమ్మి ఇంటికి వెళ్లే లోపే వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక రకంగా రైతు సోదరులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక రబీలో కూడా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. 165 కేంద్రాలు ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్కి ధాన్యం కొనుగోలు చేసి 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2022-23లో 35 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే 23-24లో 29 లక్షలు, 24-25లో 35 లక్షలు, 25-26లో అంటే ఇప్పుడు ముగిసిన సీజన్లో 48.70 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ రికార్డు నెలకొల్పింది. రైతు సోదరులు ధాన్యం విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. అమ్మకానికి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దొడ్డు ధాన్యం సాగు చేస్తున్న రైతుల్లో పెద్ద ఎత్తున సివిల్ సప్లైస్కి ధాన్యాన్ని అమ్ముతూ ఉన్నారు. ఇక సన్నధాన్యం అంటే ఎవరైనా కొనుగోలు చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. మీరు కనుక ధాన్యం అమ్మారా, ఏ ధరకు అమ్మారు, ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బు వస్తూ ఉంది అనే విషయం ప్రతి రైతు కామెంట్ చేయండి.